హాయ్ అండి, అందరికీ నమస్తే. చూడండి, ఈరోజు మనకి డాడీ గారు ఒక ముఖ్యమైన ఆహ్, సా ఇంపార్టెంట్ విషయం అయితే మనకి చెప్పారు. ముఖ్యమైన సమాచారాన్ని అయితే మనకి ఇచ్చారు. అదేంటనేది చూసుకుంటే, ఫస్ట్ మనం కిబో అకౌంట్‌కి వెళ్దామండి. లాగిన్ అయ్యాం. ఇందులో మనకి మెయిల్ చేంజింగ్ ఆప్షన్ అనేసి ఒకటి ఇచ్చారండి. ఇప్పుడు మెయిల్ చేంజింగ్ చేసుకోవచ్చు. అది ఎక్కడ అవుతుంది ఏంటనేది మనం చూద్దాం. హ్మ్. ఇక్కడ చూడండి, మై ఈమెయిల్ అప్డేట్ అనేసి ఉంది కదా, ఒక ఆప్షన్. దాన్ని క్లిక్ చేద్దామండి. ఇక్కడ మై ఈమెయిల్ ఆప్షన్ నేను ఆల్రెడీ ఇప్పుడే చేశాను. సో, ఇప్పుడు డాష్‌బోర్డ్‌కి వెళ్ళి స్విచ్ యూజర్‌లో నేను మెర్జ్ చేసుకున్న ఈ అకౌంట్ యొక్క మెయిల్‌ని నేను చేంజ్ చేయాలని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మూడో నంబర్‌లో సావిత్రి ములి అనేసి ఒకటి ఉంది. దాన్ని నేను లాగిన్ చేశాను. ఇది ఆల్రెడీ నేను మెర్జ్ చేసేటప్పుడు ఒక ఈమెయిల్‌ని అయితే నేను ఇచ్చానండి. అది ఒక టెంపరరీ ఈమెయిల్. దాన్ని నేను ఇప్పుడు ఒరిజినల్ ఈమెయిల్‌గా నేను ఇచ్చుకుంటాను. అది ఎలా ఏంటనేది చూడండి. నేనైతే ఒరిజినల్ ఈమెయిల్ అనేది ఇచ్చుకున్నాను. ఇలా ఇచ్చాను. బరిసత్యం 2.5 @gmail.com అనేసి ఇచ్చుకున్నాను. ఇంతకుముందు ఒకటి ఉండేది. ఇప్పుడు దాన్ని నేను ఇలా ఇచ్చుకున్నాను. నా సొంత ఈమెయిల్ నేను క్రియేట్ చేసుకొని అలా ఇచ్చాను. సో, మనం ఏంది ఇక్కడ మనం గెట్ ఓటీపీ కొడితే ఇది నాది ఒరిజినల్ ఈమెయిల్ యొక్క వే అంటే డూప్లికేట్ ఈమెయిల్ అనమాట ఇది. డూప్లికేట్ అంటే దాని యొక్క ఈమెయిల్. దీని మీద కూడా నేను మన సొంత ఈమెయిల్ మీద ఒక వేల కొద్ది ఈమెయిల్ కూడా మనకి జనరేట్ అవుతాయి. మన సొంత ఈమెయిల్. ఆ ఈమెయిల్ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఎలా అనంటే మెర్జ్డ్ చేసిన అకౌంట్ల యొక్క అంటే టెంపరరీ ఈమెయిల్ ఇచ్చుకున్నట్టుంటే దానికి ఇది మెర్జ్ చేయొచ్చు. ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ ఈమెయిల్ ఇచ్చుకోవచ్చు. ఇది నాది యాక్చువల్లీ బరిసత్యం 25a@gmail.com 25 ఉంటుంది. కానీ ఇక్కడ నేను 2.5 పెట్టి ఇచ్చాను. ఇది నా ఈమెయిల్ అయితే కాదు. కానీ దీనికి నేను ఈమెయిల్ జనరేషన్ గూగుల్‌లో పెట్టుకుంటే నాకు చాలా ఈమెయిల్స్ వచ్చాయి. ఆ ఈమెయిల్స్ కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా ఒరిజినల్ ఈమెయిల్ ఇక్కడ నేను కొట్టాను మీదను. బరిసత్యం 25@gmail.com అనేసి కొట్టాను. ఈ కిందన జనరేట్ అయ్యాయి చూడండి. సేమ్ అవి అక్షరాలు ఇటు కూడా పొల్లు పోకుండా ఉంటాయి. ఉండి ఆ డాట్లు అనేవి ఇక్కడక్కడ చేంజ్ అవుతుంటాయి. అది మనకి ఈ ఈమెయిల్ అన్నింటికి కూడాను ఓటీపీ మన ఒరిజినల్ ఈమెయిల్‌కే వస్తుంది. అది ఎలా ఏంటి అనేది నేను రేపు ఇంకొక వీడియోలో మీకు నేను చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇందులో ఒక ఈమెయిల్‌ని తీసిపెట్టి ఇచ్చుకున్నాను. చూడండి, ఇది అప్డేట్ అవుతుందా లేదనేది చూద్దాం. నా ఒరిజినల్ ఈమెయిల్‌కే ఓటీపీ వస్తుందనేది మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. చూడండి, సెండ్ చేశాను. ఇదిగోండి, నాది ఒరిజినల్ ఈమెయిల్కి అయితే మెయిల్ అనేది ఒకటి వచ్చింది. ఇక్కడ మనకి ఓటీపీ వచ్చింది. అంటే మనం మన అకౌంట్ ద్వారా జనరేట్ చేసుకున్న వందల కొద్ది ఈమెయిల్కి మన సొంత ఒరిజినల్ ఈమెయిల్కే ఓటీపీ వస్తుంది. ఇది నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. పేస్ట్ చేశాను. సబ్మిట్ చేస్తే అది ఈమెయిల్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అనేసి వచ్చేసింది. కాబట్టి మనం ఎన్ని మెర్జ్ చేసుకున్నా అన్ని అకౌంట్లని కూడా అందులో ఉండేటివి మనం ఈ విధంగా ఈమెయిల్ అనేది టెంపరరీ ఈమెయిల్ ఒకవేళ ఇచ్చుంటే, అంటే టెంపరరీ ఈమెయిల్ అంటే కొన్ని యాప్‌ల్లో నుంచి తెచ్చి ఈమెయిల్ ఇచ్చుంటాం కదా, అప్పుడు బీసీటీ కాయిన్స్ కోసం ఆఫర్ కోసం అనేసి అక్కడ నుంచి ఈమెయిల్ తెచ్చిపెట్టాము. అవి టెంపరరీ ఈమెయిల్ అంటే ఒక 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ ఉండి ఆ ఈమెయిల్ అనేది పనిచేయకపోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను చెప్పిన రీతిలో క్రోమ్‌లోకి వెళ్ళి ఈమెయిల్ జనరేటర్ అనేది కొట్టి అందులో మనం మన సొంత ఈమెయిల్ అనేది ఒరిజినల్ ఈమెయిల్ అనేది ఇస్తే దానికి ఆల్టర్నేట్‌గా సేమ్‌గా ఉండేవే వేల కొద్ది ఈమెయిల్ మనకు అందులో లభిస్తాయి. ఆ ఈమెయిల్‌లను మనం తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఒరిజినల్ ఈమెయిల్‌కే ఓటీపీ వస్తుంది. ఆ విధంగా నేను చేశాను. దానికోసం నేను స్పెషల్‌గా ఒక వీడియో చేస్తాను. అది మీరు చూసి ఎవరెవరైతే మెర్జ్ చేయాలనుకుంటున్నారో, ఈమెయిల్ కోసం టెన్షన్ పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. సో, ఈమెయిల్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇదే ఈమెయిల్‌తో నేను ఒక ఎక్స్చేంజ్ క్రియేట్ చేసుకొని ఇందులో ఉన్న ఈ చైల్డ్ అకౌంట్లో ఉన్న కాయిన్స్ అన్నింటినీ కూడా మనం తీసుకుపోవచ్చు. ఇలా తీసుకెళ్ళిపోయినందువలన మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఫ్యూచర్లో మన ఒరిజినల్ ఈమెయిల్‌కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం హ్యాపీగా మన ఎక్స్చేంజ్‌లో మన కాయిన్‌ని తీసుకొని పోవచ్చు. సో, ఈ విధంగా చేసుకుంటారని నేను మరి తెలియజేసుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్‌ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను కాబట్టి ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట బెల్ ఉంటుంది. గంట బెల్ అనేది నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది. ఆ విధంగా మీరు అప్డేట్ అవ్వగలరు. థ్యాంక్ యూ అండి.